నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇది 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరం నుంచి మొదలయ్యి 29వ తారీఖు మార్చి 2025తో అంతమవుతుంది. 30వ తారీఖు మార్చి 2025న విశ్వావసునామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ నుంచి 30వ తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనం 12 లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది, గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు, ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది. ఆ రోజు మేషంలో 24 డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే, శని భగవానుడు కుంభంలో 20 డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు. ఇక మీనంలో, కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు 21 డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నారు. 1వ తారీఖు మే 24వ తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో 0 డిగ్రీల దగ్గర సంచరిస్తాడు. అంటే మేషం నుంచి వృషభంలోకి వెళ్తారు. ఇక డిగ్రీలు కూడా చెప్తున్నాం. మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకురావట్లేదు. డిగ్రీలు 0 డిగ్రీయా, 30 డిగ్రీయా, 15 డిగ్రీయా, డైరెక్ట్లో ఉన్నాయా, రీడైరెక్ట్లో ఉన్నాయా, అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి ఫలితాలు చెప్తున్నాం డిగ్రీతో సహా. తర్వాత 30వ తారీఖు జూన్ నెల 2024లో కుంభంలో 25 డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు. అంటే 25 డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శనికి వక్రం అనేది ప్రారంభమవుతుంది. ఇక 9వ తారీఖు అక్టోబర్ నెల 2024లో వృషభంలో 27 డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రం అనేది ప్రారంభమవుతూ ఉంది. ఇక 15వ తారీఖు నవంబర్ 2024 దగ్గర కుంభంలో 18 డిగ్రీల దగ్గర గురు భగవానుడు వక్ర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు. ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం 2024 అంతానికి వచ్చేటప్పుడు అంటే 31వ తారీఖు డిసెంబర్ 24 దగ్గర గురు భగవానుడు 19 డిగ్రీల దగ్గర వృషభంలో వక్రగతిలో, తర్వాత కుంభంలో 20 డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు. ఇక మీనం కన్యలో రాహుకేతువులు 7 డిగ్రీల 24 సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు. ఎప్పుడు కూడా వక్రంలోనే వక్రంలో తిరుగుతూ ఉన్నారు. ఇక 2025లో 4వ తారీఖు ఫిబ్రవరి 2025న గురు భగవానుడు వక్ర త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో 17 డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు. ఇక చివరగా 30వ తారీఖు మార్చి 2025న విశ్వావసునామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది. ఈ ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి గురు భగవానుడు 21 డిగ్రీల 30 సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను, శని భగవానుడు కుంభంలో 0 డిగ్రీల దగ్గర, ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు మీనంలో 0 డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు. ఇక మీనం కన్యలో రాహుకేతువులు 2 డిగ్రీల 30 సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, సంవత్సర ఫలితాల్లో మనము గురువు, శని, రాహుకేతువులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇక సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటే ఒక నెల రోజుల్లోనూ, ఒక 45 రోజుల్లోనూ, 2.5 రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాం. మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మకర లగ్న జాతకులకి శ్రీ క్రోధినామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి సంవత్సరం, అనుకూలత అనేది బాగుంది. కొత్తగా ఈ జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఈ సంవత్సర ప్రారంభము అంటే క్రోధినామ సంవత్సర ప్రారంభం నుంచే మీకు కొంత చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు జీవించినటువంటి జీవితం అనేది ఒక విధము, ఎక్కడి నుంచి మీరు గడపబోయేటటువంటి జీవితం మరొక విధంగా ఉండబోతూ ఉంది. కొన్ని చేంజెస్ అనేవి తప్పకుండా చూస్తారు.
గత 3-4 సంవత్సరాల నుంచి మీరు చూసినటువంటి జీవితం వేరు, ఇక్కడ నుంచి ఈ సంవత్సరం నుంచి ఇంకొక 2-3 సంవత్సరాలు చూసేటటువంటి జీవితం అనేది వేరు. అందువల్ల ఈ సంవత్సరం అనేది మీకు పునాది వేస్తుంది ఆ చేంజ్కి. ఏ సంవత్సరము కూడా అందరికీ పూర్తిగా శుభాలను ఇస్తుందని కానీ అందరికీ అశుభాలను ఇస్తుంది కానీ చెప్పకూడదు. కొన్ని గ్రహాలు కొందరికి అనుకూలంగా ఉంటాయి, మరికొన్ని గ్రహాలు మరికొందరికి అనుకూలంగా ఉంటాయి. శుభాశుభ మిశ్రమంగానే ప్రతి సంవత్సరము ఉంటుందన్నమాట. కొన్ని విషయాలు అనుకూలంగా ఇస్తే మరికొన్ని విషయాలు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో కూడా మీకు జరిగేటటువంటి మంచి ఏంటి, అదేవిధంగా ఈ సంవత్సరంలో జరిగేటటువంటి చెడు లేదా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ సంవత్సరంలో జరిగేటటువంటి మంచి చెప్పుకుందాం. ఈ సంవత్సరంలో సుమారుగా ఒక 4.5 నెలలు, ఇప్పటి నుంచి 30వ తారీఖు జూన్ నుంచి 15వ తారీఖు నవంబర్ మధ్య, ఈ మధ్యకాలంలో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంటూ ఉంది. అంటే 12 నెలల్లో 4.5 నెల మాత్రమే మీకు లగ్న బలం అనేది ఉంటూ ఉంది. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే, కానీ 4.5 నెలైనా ఉంది కదా, అసలు లేకుండా లేదు, అదొక పాజిటివ్. ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు అనుకున్న విధంగానే వెళ్తాయి. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి. మీరు ఒక మంచి టీమ్ లీడర్గా ఉంటారు. అంటే మీరు ఒక 10 మందికి చెప్పే విధంగా ఉంటారు. అంటే మీరు ఒక నాయకుడు అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ కింద ఒక 10 మంది ఉంటూ ఉంటారు. మీరు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటూ ఉంటారు. మీ గైడెన్స్లో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. కుటుంబ వాతావరణం బాగుంది. తర్వాత ధనపరంగా బాగుంటుంది. కుటుంబ వాతావరణం బాగుండటము, ధనపరంగా బాగుండటము, మీ లగ్న బలం అనేది బాగుండటము, ఈ 4.5 నెల మీకు చాలా మంచి జరగబోతూ ఉంది. మీరు అనుకున్నది చేస్తారు. సున్నితంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. బాగా కష్టపడతారు. ముందు అన్నిటికంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీ ప్లాన్కు తగ్గట్టుగా, మీ ప్రణాళిక తగ్గట్టుగా కష్టపడి పనిచేసేటటువంటి సామర్థ్యాలు ఈ 4.5 నెలలో ఉంటుంది. మరి ఈ 4.5 నెల కాకుండా మిగతా 7.5 నెల ఉంది కదా, ఆ సమయంలో మీకు జరిగేటటువంటి మంచి ఏంటి అంటే, ఈ సమయంలో అయితే లగ్న బలం అనేది తక్కువగా ఉంది, లేదు. అయితే వేరే భావాలు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ సమయంలో పంచమ భావం అద్భుతంగా ఉంది. ప్రేమికులకి అనుకూలమైనటువంటి కాలము. సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. డిగ్రీ పైన చదివేటటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలము. ఉన్నత విద్య అంటారు, ఉన్నత విద్య చదివే వాళ్ళకి అనుకూలమైనటువంటిది. సైంటిస్టులు, పిహెచ్డి స్కాలర్స్, వీళ్ళందరికీ అద్భుతంగా ఉండబోతుంది. కొత్త పుస్తకాలు రాస్తారు రచయిత్రులు, వీళ్ళందరూ కొత్త ఆవిష్కరణలు చేస్తారు, కొత్త కొత్త విషయాలను కనుక్కుంటారు సైంటిస్టులు. వీళ్ళందరికీ అద్భుతమైనటువంటి కాలము. సంతానపరమైనటువంటి సమస్యలన్నీ ఈ 7.5 నెల మాసంలో తొలగుతూ ఉన్నాయి. కొంతమందికి సంతానం లేనిది సమస్య అయితే, కొంతమందికి సంతానం ఉండి వాళ్ళతో ఏగలేక కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఏదైనా సంతాన సమస్యలకి ఒక చెక్ అనేది కనిపిస్తూ ఉంది. సంతానపరంగా బాగుంది. ఇక షేర్ మార్కెట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా ఈ 7.5 నెల సపోర్ట్ చేస్తూ ఉంది. తర్వాత రుణ రోగస్థానం అనేది బాగుంది. అప్పుల బాధ నుంచి బయటపడతారు. కొత్త అప్పులు కావాలంటే కూడా వస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మంచి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. రుణ రోగస్థానం అంటే కోర్టు కేసులు, వీటి నుంచి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. లేదా శత్రువుకి మీరు తల వంచకుండా మీ యొక్క శక్తి సామర్థ్యాలని శత్రువుకి చూపిస్తారు. గొడవలు, కొట్లాట్లు, వీటిలన్నింటిలో కూడా మీదే పై చేయి అనేది ఉంటుంది. ఈ విధంగా మీకు కొన్ని మంచి అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగ స్థానం అనేది అద్భుతంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి అన్ని ఫలితాలు కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మంచి ట్రాన్స్ఫర్స్ రావటం, మీరు అనుకున్న విధంగానే ట్రాన్స్ఫర్స్ అనేవి జరగటము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, హైక్స్ ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. మొత్తం మీద ఉద్యోగ స్థానం అనేది బాగుంది. కర్మస్థానం అనేది బాగుంది. తర్వాత భాగ్యస్థానం కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి.
పుణ్యక్షేత్ర దర్శనము, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేస్తారు. దైవభక్తిగా ఉంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్య కార్యక్రమాల్లో కూడా చేస్తారు. అన్నదానాలు ఇటువంటివి 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ ఉంటారు. ధనపరంగా బాగుంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ కూడా బాగుంటాయి. భాగ్యస్థానం అంటే ఓన్లీ డబ్బనే కాదు, పుత్ర పౌత్రాది అన్నీ కూడా, అంటే సంతోషము, సుఖము, పిల్లలు అన్నీ కలిస్తేనే భాగ్యస్థానం అంటాం. అందువల్ల భాగ్యస్థానమే బాగుంది మీకు. అందువల్ల ఈ సమస్య ఇవన్నీ కూడా మంచిగా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ సంవత్సరము ఒక 4.5 నెలలు కొన్ని విషయాల్లో అనుకూలతలు, మరి ఒక 7.5 నెల మరి కొన్ని విషయాల్లో అనుకూలతలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అని మనం కనుక ఆలోచిస్తే, సంవత్సరం అంతా కూడా ఒక 2-3 విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే, సుఖస్థానం అనేది దెబ్బతినింది. సుఖస్థానం ఎప్పుడైతే దెబ్బతింటుందో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మనం యూస్ చేసుకోలేకపోతాం అనమాట. అంటే సుఖంగా ఉండలేకపోతాం. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇంట్లో, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఉంటారు. కానీ మనం మాత్రం ఇంట్లో ఉండకుండా ఎక్కడెక్కడో ఉద్యోగ పని మీద, వ్యాపార పని మీద తిరుగుతూ ఉంటాం. అంటే అందరూ ఉన్నారు, వాళ్ళతో గడపలేరు అనమాట. అంటే ఫెసిలిటీస్ లేవని కాదు, ఆ విధంగా మొత్తం మీద సుఖంగా ఉండలేరు, ఉన్న ఫెసిలిటీస్ని యూస్ చేసుకోలేరు. కొంత హరిబరిగా అలా ఉంటూ ఉంటారు. లేని దాని గురించి పోకలాట ఎక్కువ అనేది ఉంటుంది. ఉన్న దాంట్లో తృప్తి చెందరు. ఈ విధంగా సుఖం లేకుండా బయట వాళ్ళకి మాత్రం మీరు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది, కానీ మీకు ఆ సుఖం అనేది అనిపించదు. సుఖస్థానం దెబ్బతిన్నప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తృప్తి పడే విధంగా మీరు మెలగాలి. ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత లాభస్థానం అనేది దెబ్బతినింది. ఎప్పుడైతే లాభస్థానం దెబ్బతింటుందో మీరు ఊహించినటువంటి లాభం అనేది రాదు. నష్టాలు వస్తాయని కాదు, లాభం రాదు ఇక్కడ, అంతవరకే. ఈ విధంగా లాభస్థానం దెబ్బతినటము, బంధువులు, స్నేహితులు వీళ్ళతో సమస్యలు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మీకు మాట రావటము, ఇలాంటి ఫలితాలు సూచిస్తూ ఉంది. సంవత్సరం అంతా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి కొంతకాలం ఉంది ఒక పీరియడ్, ఆ పీరియడ్లో మరిన్ని వేరే ఇబ్బందులు అనేవి సూచిస్తూ ఉంది. అది ఎప్పుడంటే 9వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 మధ్య, 9వ తారీఖు అక్టోబర్ నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్య ఈ కాలంలో అసంకల్పిత ధన నష్టము, అంటే ఏదో ఒకటి, అంటే ఒక ధనం అనే కాదు, వ్యవహార నష్టం కానీ, ధన నష్టం కానీ, ఏదైనా కూడా అసంకల్పితంగా మీరు ఊహించి ఉండరు. సడన్గా బ్యాడ్ న్యూస్లు వినడం కానీ ఇలాంటివి వినేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మీద నిందలు పడేదానికి కానీ, చాడీలు చెప్పుకునేదానికి కానీ, లేకపోతే మీకున్నటువంటి ఫేమ్, గుడ్ విల్ ఇవన్నీ దెబ్బతీసేదానికి కానీ కొన్ని అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా విజయ అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. మీరు ఒకవేళ ఎలక్షన్లో ఇలా పోటీ చేస్తే, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంతమంది రాస్తూ ఉంటారు, కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అంటే వారి స్థితిగతులను బట్టి పోటీతత్వంలో మాత్రం మీరు కొంత వెనకంజ వేయాల్సి వస్తుంది ఈ సమయంలో, 9వ తారీఖు అక్టోబర్ నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్య. తర్వాత ఇదే సమయంలో ఖర్చులు అమితంగా పెరుగుతూ ఉన్నాయి. మీరు ఖర్చులని కంట్రోల్ చేయలేకపోతారు. అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి సూచిస్తూ ఉన్నాయి. నిద్ర పట్టకుండా ఉండటము, ఖర్చులు అమితంగా పెరగటము, విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకు కూడా అక్కడ కొన్ని ఇబ్బందులు రావటం, విదేశీయానంలో ఇబ్బందులు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక చివరగా ఇదే సమయంలో సోదరీమణులతో ఇబ్బందులు, క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, అగ్రిమెంట్లు, బాండ్లు రాసుకునే దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటము, అంతేకాకుండా ధైర్యం అనేది సన్నగిల్లటం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది. మరి ఈ సంవత్సరం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే, సంవత్సరం అంతా జరిగేటటువంటి ఇబ్బందులకు కుజభగవానుడికి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే 9వ తారీఖు అక్టోబర్ నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి వరకు జరిగేటటువంటి ఇబ్బందులకి సూర్యునికి, గురువుకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. మంచిగా ఉంటుంది మీకు. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించండి. నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని
అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు. ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది. అంటే మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది. మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటి మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీస్ అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలకు చెప్పుకుంటే వార ఫలాల వరకు, మాస ఫలాలకు చెప్పుకుంటే మాస ఫలాల వరకు, సంవత్సర ఫలాలకు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి. అదే మీ జాతకాన్ని కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి. ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సరే, ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. మనం వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా, అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.